ఎన్ని నిమిషాలు దాడి జరిగింది ఇప్పుడు ఆడ? ఆ దాడి దాదాపు జరిగింది ఒక 2 minutes వరకు కొట్టిరు బానే. అంటే ఇక మనం చాలాసేపు ఉండలే, నాకు అర్థమైపోయింది కదా. 15 అంటే మంది అక్కడ చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చూస్తున్నారు కాపాడే కానీ ప్రయత్నం చేసేదా ఎవ్వరు అంతా వచ్చి చూస్తా ఉన్నారు అంతే. మొత్తం? ఆఖరికి ఒక ఆమె లేడీ వచ్చి చెప్పింది, అందరు చూస్తారు కానీ కళ్ళ పిప్పి ఓలు పోతలేరు అని చెప్పేసి ఆమె వచ్చి పోలీసులు కూడా సాక్ష్యం చెప్తా అన్నది. మనకు వీడియో ఇచ్చింది. అసలు తప్పు వీళ్ళది లేదు, మొత్తం ఆ అమ్మాయిలదే, వాళ్ళే వెనకంగా వచ్చి వాళ్ళే ఓవర్గా చేసి ఓవర్గా మాట్లాడని చెప్పి చెప్పింది. అయితే నేను పారిపోతున్న క్రమంలో నేను ఇక అర్థమైపోయింది నాకు. అప్పటికే ముక్కు మీద గుద్దంగా రక్తం అంతా గారిపోతుంది, ఇట్లా షర్ట్ అంతా రక్తం అయిపోయింది. నా కన్ను మీద రెండు కళ్ళ మీద గుద్దారు. గుద్దేసరికి కాసేపు కళ్ళు కనపడలే. ఇక అట్లనే కళ్ళు మూసుకుంటూ తెచ్చుకుంటే నేను ఉరికి పారిపోయి వెనకంగా మా ఆఫీస్ వెనకాల ఆఫీస్ ఓనర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఇంట్లోకి పోయి గేట్లోకి వేసుకొని అది పెట్టుకొని ఇక నీళ్ళు తీసి ఇట్లా నోట్లో వాడుకుంటూ మాట్లాడి చూసిన కళ్ళు కనపడతలేవని అది వాళ్ళ ఇంటికాన్ని అది మాట్లాడేసి నేను కొంచెం అయినాక పోలీసు వాళ్ళు వచ్చారంట. అప్పుడు మళ్ళీ ఈ క్రమంలో స్టార్టింగ్లో ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నేను కూడా ఫోన్ చేసినాను. LBR CIకి ఫోన్ చేస్తే ఎత్తలే, LBI 100కి ఫోన్ చేస్తే కనెక్ట్ అవుతలేదు. మరి ఏం జరిగిందా, ఎట్లా పెట్టుకున్నా తెలియదు. సో ఇట్లా ఇదంతా జరిగిపోయినాక వచ్చినాక దెబ్బలు తాకినాయి, నాకు హాస్పిటల్ తీసుకుపోయి అయిపోయింది. అయితే నేను పారిపోయిన వీడియో ఉంది కదా, నేను పారిపోతున్నటువంటి వీడియోలో 2 అమ్మాయిలు వెనకంగా వచ్చారు. ఆ వీడియో క్లిప్ని కట్ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో మొత్తం 2 అమ్మాయిలు అది చేసారు, అమ్మాయిలని ఇబ్బంది పెడితే, అవును, ఆఫీస్ లోకి ఉద్యోగాల కోసం వస్తే నువ్వు ఇబ్బంది పెట్టాను అనేది ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ మీడియా మొత్తం ప్రచారం చేసింది. చేస్తే అలాగే ఇది మొత్తం తిక్క అవుతుంది. నైట్ మన పిల్లలు కూడా పిఎస్కి పోతే మన వాళ్ళ కేసు తీసుకోవట్లేదు. మనల్ని దెబ్బలు కొట్టిరు, మన సాగుబతులో మధ్య కొట్టిరు, కానీ మన వాళ్ళ కేసు తీసుకోవట్లే. ఎంతసేపు ఉన్న ఎవరైతే కొట్టిరో దాడి చేసిరో 2 అమ్మాయిలది ఆడుకో మా మీద దాడి చేస్తాను వచ్చినటువంటి 2 మాత్రమే తీసుకొని వాళ్ళదే రోజు ఒకరొక సినిమాని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అట్లా చేస్తూ ఉంటే ఇక మన వాళ్ళకి అర్థమైంది, ఇక సినిమా అంతా మనం తీసుకునే మన కంప్లైంట్ తీసుకునేటట్లేదు ఇలా పరిస్థితి, వాళ్ళే కొత్తగా ఏదో సినిమా వెళ్తున్నారు అని చెప్పేసి అర్థమైంది నైట్. ఇక మనం రాసాల్సిన కంప్లైంట్ రాసినాం, ఆడ పెట్టేసి మనం వచ్చేసినాం. మన పిల్లలు వచ్చిన తర్వాత తెల్లారి వరకు ఈ వీడియోలన్నీ వరకు సర్క్యులేట్ అవుతుంటే ఇంకా మన ఆఫీస్లో ఎవరైతే మన పిల్లలు ఉన్నారో వాళ్ళంతా అన్ని CC కెమెరా ఫుటేజ్లు అన్నీ తీసారు. ఆ రోజు ఉదయం సాయంత్రం 8 గంటల నుంచి CC కెమెరాలు తీస్తే మన మీద దాడి చేసిన ప్రతి ఒక్కడు మన CC కెమెరాల పరిధిలోనే ఉన్నారు. అక్కడక్కడనే రక్కీ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడు అని చూస్తా, మన కార్ దగ్గరికి వచ్చిపోతూ ఉన్నారు. సో అట్లా ఆ అమ్మాయిలు కూడా మన కార్లో కెమెరాలు పెట్టి మూవ్ అయినాక వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తారు మూలకు. ఇది మూవ్ కాగానే వాళ్ళు వెనకంగా రావాలి, డాష్ చేయాలి, అంతా ప్లానింగ్ అనమాట. సో ఇట్లా ప్లానింగ్ ప్రకారం అంతా చేసుకుంటూ వచ్చి డ్రామా చేసి అదొక సినిమా క్రియేట్ చేసి అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మనం ఇట్లా చేస్తే మన పేపర్లో నా పేపర్లోనే తెలంగాణ పేపర్లో వచ్చిన దాన్ని అదే పేపర్ క్లిప్ని ఫేక్ మార్పు చేసి జర్నలిజం ముసుగులో అమ్మాయిలను వేధిస్తున్న కాంగ్రెస్కి ఇట్లాంటిగా పెట్టి మొత్తం వైరల్ చేశారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే, ఒకప్పుడు బీజేపీ ఫేక్ చేస్తుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దానికి మించి ఎక్కువ దుర్మార్గంగా